మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. రేపే జూలై 6 తొలి ఏకాదశి, పరమ పవిత్రమైన రోజు. ఆషాఢ శుద్ధ ఏకాదశిని తొలి ఏకాదశి, శయన ఏకాదశి, హరివాసరం అని అంటారు. దీనిని తొలి పండుగగా భావిస్తూ ఉంటారు. ఈ రోజు నుండి ఇక వరుసగా పండుగలు వస్తూనే ఉంటాయి. అందుకే దీనిని తొలి పండుగగా చెప్తూ ఉంటారు పెద్దలు. ఈ రోజు నుండి చాతుర్మాస్య వ్రతాలు ప్రారంభమవుతూ ఉంటాయి. ఈ సంవత్సరం తొలి ఏకాదశి ఆదివారంతో కలిసి వస్తుంది. ఇది చాలా శుభ సూచకం. సాధారణంగా ఆదివారం సూర్యభగవానుడికి అంకితం చేయబడిన రోజు. సూర్యుడు తేజస్సు, ఆరోగ్యము, అదృష్టానికి ప్రతీక. అలాంటి ఆదివారం నాడు తొలి ఏకాదశి రావటం వల్ల ఈరోజు చేసే పూజలు వ్రతాలకు మరింత శక్తి వస్తుంది. ఇది శ్రీ మహావిష్ణువుతో పాటు సూర్యభగవానుడి అనుగ్రహాన్ని కూడా పొందే అరుదైన అవకాశం. అయితే ఎంతో పవిత్రమైన ఈ తొలి ఏకాదశి రోజున మీరు మర్చిపోకుండా ఈ వస్తువులను ఇంటికి తెచ్చుకుంటే చాలు, ధనం దూసుకు వస్తుంది, కోటి రూపాయలు దొరుకుతాయి. కూర్చుని తిన్నా తరగని ఆస్తి వస్తుంది, లక్షలు కాదు కోట్లు దూసుకు వస్తాయి. విపరీతంగా అదృష్టం పడుతుంది, ఐశ్వర్యం కూడా కలుగుతుంది. తొలి ఏకాదశి రోజున ఎవరైతే ఈ వస్తువులను తెచ్చుకుంటారో అలాంటి వాళ్లకు లక్ష్మీ నారాయణుల యొక్క అనుగ్రహం కలిగి వారు పట్టిందల్లా బంగారం అవుతుంది. వారికి మంచి ఫలితాలు కూడా వస్తాయని శాస్త్రాలలో చెప్పబడుతుంది. అంతేకాదు, ఎవరైతే మర్చిపోకుండా చక్కగా ఈ రెండు వస్తువులను ఈరోజు ఇంటికి తెచ్చుకుంటారో వారి సుడి తిరిగిపోతుంది. వారికి అష్ట ఐశ్వర్యాలు ప్రాప్తిస్తాయి. వారి ఇంట్లో లక్ష్మీదేవి తిష్ట వేసుకుని కూర్చుంటుంది. వారికి కావలసినంత ఐశ్వర్యం ఇస్తుంది. అంతేకాదు, ఈ తొలి ఏకాదశి రోజున ఈ వస్తువులను కొని తెచ్చుకుంటే కోట్లు దూసుకు వస్తాయి. కాబట్టి మర్చిపోకుండా చక్కగా ఈ తొలి ఏకాదశి రోజున ఈ రెండు వస్తువులను ఇంటికి తెచ్చుకోండి. గుర్తుపెట్టుకోండి, ఇందులో మనము ఎన్ని వస్తువులు చెప్పుకున్నా సరే మీరు రెండు వస్తువులను మాత్రమే ఇంటికి తెచ్చుకోండి. అలా మీరు ఈ వస్తువులను ఇంటికి తెచ్చుకుంటే చాలా అద్భుతమైన ఫలితం వస్తుంది. మీ జీవితం మారిపోతుంది. మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది. కూర్చుని తిన్నా తరగని ఆస్తి మీ సొంతమవుతుంది. ధన సమస్యలు పోతాయి. ధనలాభం కలుగుతుంది. ఐశ్వర్యం కలుగుతుంది. లక్ష్మీ నారాయణుల అనుగ్రహంతో చక్కగా ఉండగలుగుతారు. కాబట్టి ఈ వస్తువులను ఖచ్చితంగా మీరు మీ ఇంటికి తెచ్చుకోండి. ఇలా తెచ్చుకోవటం వల్ల మీకు గొప్ప గొప్ప యోగాలు ప్రాప్తిస్తాయి. యోగాలు సిద్ధిస్తాయి. చాలా చక్కగా ఉపయోగపడే వస్తువులు ఇవి. కాబట్టి ఖచ్చితంగా అందరూ కూడా ఈ వస్తువులను తెచ్చుకొని ఈ విధంగా పరిహారం చేయండి. ఇక తిరగలేని యోగాన్ని పొందుకోండి. అసలు తొలి ఏకాదశి రోజు ఏ వస్తువులను ఇంటికి తెచ్చుకోవాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. ఫ్రెండ్స్, ఈ వీడియోని చివరి వరకు చూడండి. చేయకుండా చివరి వరకు చూడండి. వీడియోలోకి వెళ్ళే ముందు కామెంట్ బాక్స్లో జై శ్రీమన్నారాయణ అని కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి. తొలి ఏకాదశి ఇంట్లోని స్వామివారి ఫోటో ముందు, అంటే విష్ణుమూర్తి ఫోటో ముందు కానీ, లేదా వెంకటేశ్వర స్వామి వారి ఫోటో ముందు కానీ, కృష్ణుడి ఫోటో ముందు కానీ, లక్ష్మీ నరసింహస్వామి వారి ఫోటో ముందు కానీ, రాముడి ఫోటో ముందు కానీ పిండి దీపం పెడితే చాలా మంచిది. ఎందుకంటే స్వామివారికి పిండి దీపం అంటే చాలా ఇష్టం. ఏ పిండిలో చిటికెడు పసుపు, కొంచెం బెల్లం, నీళ్లు లేదా పాలు కలిపి ప్రమిద చేసుకొని ఆ ప్రమిదలో ఆవు నెయ్యి లేదా నువ్వుల నూనె పోసి 3 ఒత్తులు వేసి దీపం పెట్టండి. ఇలా మీ ఇష్టాన్ని బట్టి 7 లేదా 5 లేదా 3 లేదా ఒక పిండి దీపాన్ని అయినా సరే పెట్టవచ్చు. ఈ పిండి దీపం పెడితే మీ కోరికలు త్వరగా నెరవేరుతాయి అని శాస్త్రాల్లో ఉంది కనుక తప్పక ఈరోజు పిండి దీపారాధన చేయండి. అలాగే ఈ తొలి ఏకాదశి రోజు స్త్రీలు పూజ చేసేటప్పుడు, అలాగే గుడికి వెళ్ళినప్పుడు తప్పనిసరిగా కొన్ని నియమాలు కూడా పాటించాలి. ఈరోజు మీరు పూజ చేసేటప్పుడు తప్పనిసరిగా చేతికి మట్టి గాజులు వేసుకోవాలి. నుదుటిన కుంకుమ బొట్టు పెట్టుకోవాలి. జడ వేసుకొని జడలో పూలు పెట్టుకోవాలి. పెళ్ళైన వారైతే మెడలో తాళి కూడా వేసుకోవాలి. పూజ చేసేటప్పుడు గుడికి వెళ్ళినప్పుడు కూడా ఈ నియమాలు తప్పక పాటించాలి. లేకపోతే ఫలితం రాదు అని శాస్త్రాల్లో ఉంది కనుక స్త్రీలు మర్చిపోకుండా ఇవి ధరించండి. ఇక ఈ తొలి ఏకాదశి రోజున కొన్ని వస్తువులను ఖచ్చితంగా ఇంటికి తెచ్చుకోవాలి. అలా గనుక తెచ్చుకున్నట్లయితే మంచి ఫలితం వస్తుంది. ఇలాంటి తిథివార నక్షత్రాలు కలిసినప్పుడు చక్కగా మనం కొన్ని వస్తువులను కొని ఇంటికి తెచ్చుకోవటం వల్ల మన సంపాదన రెట్టింపు అవుతుంది. మన ఇంటికి లక్ష్మీదేవి వస్తుంది. లక్ష్మీదేవి వెంటే ఆ నారాయణుడు కూడా వచ్చేస్తాడు. మనకు కావలసినంత ఐశ్వర్యాన్ని ఇస్తారు. దేవుడు మనల్ని చక్కగా చూస్తాడని పురాణాలు చెప్తూ ఉన్నాయి.
కాబట్టి ఈ రోజున మీరు మర్చిపోకుండా ఈ వస్తువులను ఇంటికి తెచ్చుకోండి. ఈ వస్తువులు చాలా శక్తివంతమైనవి, చాలా పవిత్రమైనవి, అలాగే కాకుండా చాలా శక్తితో కూడుకుని ఉండేవి. ఎందుకంటే ఈ తొలి ఏకాదశి ఆదివారంతో కలిసి వస్తుంది కాబట్టి ఈ వస్తువులను ఇంటికి తెచ్చుకుంటే సంవత్సరం పొడుగునా కూడా మనం అష్టైశ్వర్యాలను ప్రాప్తింపజేసుకోగలుగుతాము, అష్టైశ్వర్యాలను మనం పొందగలుగుతాము. మరి ఆ వస్తువులలో మొట్టమొదటి వస్తువు ఏమిటి అంటే పసుపు. తొలి ఏకాదశి రోజున మనం పసుపును ఇంటికి తెచ్చుకుంటే చాలా మంచిది. పసుపును ఇంటికి తెచ్చుకుంటే లక్ష్మీ నారాయణులు మనల్ని ఇష్టపడుతూ ఉంటారు. తొలి ఏకాదశి రోజున పసుపును ఇంటికి తెచ్చుకోవటం వల్ల మనకు తరగని ఐశ్వర్యంతో పాటు చక్కటి యోగం కూడా కలుగుతుంది. అష్టైశ్వర్యాలు కూడా ప్రాప్తిస్తాయి. పసుపు మంగళకరమైనది, శుభకరమైనది. మా ఇంట్లో శుభకార్యాలు జరగక కొన్ని సంవత్సరాలు అయిపోయింది. మా ఇంట్లో ఏ శుభకార్యం జరగటం లేదని బాధపడుతూ ఉంటారు కదా. అలాంటి వాళ్ళు ఈ తొలి ఏకాదశి రోజున పసుపును ఇంటికి తెచ్చుకోవడం వల్ల ఇంట్లో ఖచ్చితంగా ఏదో ఒక శుభకార్యం అనేది జరుగుతుంది అని మనకు పురాణ గ్రంథం చెప్తుంది. గ్రంథాల ప్రకారం పసుపును ఇంటికి తెచ్చుకోవటం వల్ల మంచి ఒక పాజిటివ్ ఎనర్జీ అనేది వస్తుంది. చెడు అనేది ఇంట్లో నుంచి బయటకు వెళ్ళిపోతుంది. దేవతలు కూడా మన ఇంట్లో స్థిరంగా ఉంటారు, స్థిర నివాసాన్ని ఏర్పరచుకుంటారు. ఎందుకంటే దేవతలకు పసుపు అంటే ఎంతో ప్రీతి. ఇలా ఈరోజు తెచ్చుకున్న పసుపును మన శరీరానికి పట్టించి స్నానం చేయొచ్చు, లేదా ఈ పసుపును మనం కాళ్లకు రాసుకోవచ్చు, పూజల కోసం ఉపయోగించుకోవచ్చు. మన ఇష్టాన్ని బట్టి మనం ఏదైనా సరే చేసుకోవచ్చు. పసుపును మనం పూజించుకున్న తర్వాత వంటల్లో కూడా వాడుకోవచ్చు, లేదా పరిహారాలు చేసుకోవచ్చు. కాబట్టి మీ వీలును బట్టి మీరు పసుపు ప్యాకెట్ను తెచ్చుకోండి. పెద్ద ప్యాకెట్ కొనాల్సిన అవసరం ఏమీ లేదు. 10 రూపాయలకు 20 రూపాయలకు పసుపు ప్యాకెట్ వచ్చేస్తుంది. అలాంటి చిన్న పసుపు ప్యాకెట్ను కొన్ని తెచ్చుకుంటే సరిపోతుంది. అలా తెచ్చిన పసుపును ఒక 5 నిమిషాలు పూజగదిలో ఉంచి తర్వాత తీసి వంటగదిలో పెట్టుకోండి. ఆ పసుపును నిస్సందేహంగా వంటల్లో వాడుకోవచ్చు. ఇలా తొలి ఏకాదశి రోజు పసుపు ప్యాకెట్ను కొని తెచ్చుకుంటే మీ ఇంట్లో ఉండే దురదృష్టం మొత్తం బయటికి వెళ్ళిపోతుంది. మీరు అదృష్టవంతులుగా మారిపోతారు. అమ్మవారు మిమ్మల్ని అనుగ్రహిస్తుంది. మీకు కావలసినంత ఆస్తి ఐశ్వర్యము ఇస్తుంది. కాబట్టి ఈ విధంగా పసుపు కొని తెచ్చుకొని చక్కగా ఫలితం పొందండి. పసుపు మంగళకరమైనది. పసుపును ఈ రోజు కొని ఇంటికి తెచ్చుకుంటే మంగళకరమైన కార్యాలు జరగడానికి కూడా అవకాశం అనేది ఉంటుంది అని మనకు పురాణాలు చెప్తూ ఉన్నాయి. కాబట్టి ఈ విధంగా ఆచరించండి. ఇక ఆ తర్వాత తెచ్చుకోవలసిన వస్తువు ఏమిటి అంటే పచ్చకర్పూరం. అవును, ఈరోజు కొంచెం పచ్చకర్పూరాన్ని కొని ఇంటికి తెచ్చుకుంటే మీకు అన్ని శుభాలే జరుగుతాయి. అంతేకాదు ఈరోజు పచ్చకర్పూరాన్ని కొని ఇంటికి తెచ్చుకుంటే ఒక మంచి పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. చెడు అనేది ఇంట్లో నుండి వెళ్ళిపోతుంది. లక్ష్మీ నారాయణుల అనుగ్రహం కలుగుతుంది. పచ్చకర్పూరం అంటే విష్ణుమూర్తికి చాలా ఇష్టం, చాలా ప్రీతి గనుక ఈరోజు కొని తెచ్చుకున్న పచ్చకర్పూరంతో స్వామివారికి హారతి చూపించవచ్చు, లేదా పూజగదిలో పెట్టి ఉంచవచ్చు, లేదా మీరు స్వామివారికి పెట్టే ప్రసాదంలో కొంచెం పొడి చేసి కలపవచ్చు. మీ ఇష్టం. ఈ కర్పూరంతో మీరు ఏ విధంగా అయినా సరే చేసుకోవచ్చు. కానీ ఖచ్చితంగా పచ్చకర్పూరం కొని తెచ్చుకోండి. మీ ఇంట్లో ఆల్రెడీ ఉన్నా పర్వాలేదు, కొంచెం పచ్చకర్పూరాన్ని అయినా సరే కొని తెచ్చుకోండి. చిటికెడు అయినా సరే పచ్చకర్పూరాన్ని కొని తెచ్చుకోండి. ఇలా తెచ్చుకోవటం వలన మీకు ఉండే సమస్యలు, కష్టాలన్నీ కూడా పోతాయి. ధనలాభం కలుగుతుంది. ధన సమస్యలు పోతాయి. అప్పులు తీరిపోతాయి. లక్ష్మీ నారాయణుల అనుగ్రహం కలుగుతుంది. తరతరాలకు తరగని డబ్బు వస్తుంది. మహారాజయోగం పడుతుంది. ఈరోజు ఒక చిన్న గ్లాసులో 3 స్పూన్ల నీళ్లు పోసి ఆ నీటిలో చిటికెడు పచ్చకర్పూరాన్ని పొడిలాగా చేసి కలపండి. ఆ నీటిలోనే చిటికెడు పసుపు కూడా కలిపి ఆ తర్వాత ఈ కర్పూరం నీటిని ఇంటిలో పూజగదిలో 4 మూలల్లో చల్లండి. ఇలా చల్లితే మీ ఇంట్లో ఉన్న దురదృష్టం అంతా కూడా బయటకు వెళ్ళిపోతుంది. లక్ష్మీదేవి నారాయణుడితో సహా మీ ఇంట్లోకి వస్తుంది. 1 కోటి రూపాయలను ఇస్తుంది. మీరు అదృష్టవంతులుగా మారిపోతారు. అమ్మవారు కావాల్సినంత ఐశ్వర్యాన్ని ఇస్తుంది కనుక తొలి ఏకాదశి రోజు పచ్చకర్పూరం కొని ఇంటికి తెచ్చుకోండి. వీలుంటే ఇప్పుడు మనం చెప్పుకున్న విధంగా కర్పూరం నీటిని కూడా ఇంట్లో చల్లుకోండి. మీకంతా మంచే జరుగుతుంది. ఇక ఈరోజు ఇంటికి తెచ్చుకోవలసిన 3వ వస్తువు ఏమిటి అంటే ఏకాక్షి నారికేలం. ఈ తొలి ఏకాదశి రోజు ఒక ఏకాక్షి నారికేలాన్ని కొని తెచ్చుకొని పూజగదిలో పెడితే దరిద్రమంతా కూడా పోతుంది. ఈ ఏకాక్షి నారికేలం అనేది పూజా స్టోర్స్లో దొరుకుతుంది.
మహా అయితే ఇది 100 రూపాయలు ఉంటుంది అంతే. కాబట్టి ఈరోజు ఒక 100 రూపాయలు ఖర్చు పెట్టి ఒక ఏకాక్షి నారికేళాన్ని కొని తెచ్చుకొని పూజ గదిలో పెట్టుకుంటే లక్ష్మీ నారాయణుల అనుగ్రహం లభిస్తుంది. లక్షలు కాదు కోట్లు వస్తాయి. కనుక ఈరోజు ఎలా అయినా సరే ఒక ఏకాక్షి నారికేళాన్ని కొని ఇంటికి తెచ్చుకోండి. ఏకాక్షి అంటే ఒక కన్ను కలది అని అర్థం. ఏకాక్షి కొబ్బరికాయలు చాలా చిన్నవిగా ఉంటాయి. సాధారణంగా కొబ్బరికాయలు 3 కళ్ళు కలిగి ఉంటాయి. 3 కళ్ళు ఉన్న కొబ్బరికాయలే నైవేద్యానికి పనికి వస్తాయి. ఒక కన్ను ఉన్న కొబ్బరికాయలు కొన్ని ఉంటాయి. అవి సృష్టిలో ఏర్పడిన ప్రత్యేక వస్తువులని చెప్పుకోవచ్చు. ఇవి పూజా స్టోర్స్లో దొరుకుతూ ఉంటాయి. ధనవంతులుగా మారాలని కోరుకునేవారు తొలి ఏకాదశి రోజు ఈ ఏకాక్షి నారికేళాన్ని తెచ్చి చిన్న ప్లేట్లో కానీ తమలపాకులో కానీ పెట్టి పసుపు కుంకుమలు పెట్టి పూజ గదిలో పెట్టుకోండి. మీకంతా మంచే జరుగుతుంది. ఈరోజు ఏకాక్షి నారికేళం ఇంటికి తెచ్చుకుంటే మనలో మనకు తెలియని ఒక పాజిటివ్ ఎనర్జీ అనేది ఏర్పడుతుంది. నెగిటివిటీ అంతా కూడా పోతుంది. ధనానికి లోటు అనేది రాకుండా ఉంటుంది. కనుక తప్పక ఒక ఏకాక్షి నారికేళం తెచ్చుకోండి. ఇక తర్వాత ఈరోజు లవంగాలు కూడా ఇంటికి తెచ్చుకోవచ్చు. ఎందుకంటే లవంగాలను విష్ణుమూర్తి చాలా ఇష్టపడుతూ ఉంటాడు. లవంగాలు ఇంటికి తెచ్చుకోవటం అన్న స్వామివారికి అయితే చాలా ఇష్టం. తొలి ఏకాదశి వచ్చినప్పుడు లవంగాలను ఇంటికి తెచ్చుకోవటం వల్ల అదృష్టము ఐశ్వర్యము కలుగుతుంది. తరగని ఆస్తి మన సొంతమవుతుంది. ఆ స్వామివారు మనల్ని చల్లగా చూడడానికి, స్వామి యొక్క కరుణ కటాక్షం అనేది మనకు కలగడానికి, డబ్బుతో మనం నిండు నూరేళ్ళు సంతోషంగా ఉండడానికి లవంగాలు బాగా ఉపయోగపడతాయి. మనం నిరంతరం కూడా డబ్బు లేక బాధపడుతూ ఉంటాం, ఇబ్బంది పడిపోతూ ఉంటాం. ధనం రావటం లేదు, సంపాదించింది మిగలటం లేదు. ఎంత సంపాదించినా కానీ మా బ్రతుకులు ఇంతే, మా జీవితాలు ఇంతే అని మనం బాధపడిపోతూ ఉంటాం కదా. అలాంటి సమస్యలు ఉన్నవారు ఈరోజు తప్పనిసరిగా లవంగాలు కొని తెచ్చుకోవాలి. కాబట్టి ఈ రోజున మీరు లవంగాల ప్యాకెట్ను కొని ఇంటికి తెచ్చుకోండి. పెద్ద ప్యాకెట్ అవసరం లేదు. మీరు వందలు పెట్టి కొని తెచ్చుకోవలసిన అవసరం కూడా లేదు. 10 రూపాయలు పెట్టి లవంగాల ప్యాకెట్ అయినా సరే మీ ఇంటికి తెచ్చుకోవటం వల్ల మీకు మంచి శుభ ఫలితం వస్తుంది. మీ జీవితం అనేది మారిపోతుంది. కాబట్టి మీరు లవంగాలను ఖచ్చితంగా ఇంటికి ఈ రోజున తెచ్చుకోండి. అలా లవంగాల ప్యాకెట్ను మీరు ఇంటికి తెచ్చుకుంటే చాలా మంచిది. నార్మల్గా మనకు ఒక 20 రూపాయలు పెడితే మనకు ఒక 10 లవంగాలు వస్తాయి. 50 రూపాయలు పెడితే మనకు అందులో 20 నుండి 30 లవంగాలు వస్తాయి. ఇలా లవంగాలను మీరు తెచ్చుకున్న తర్వాత ఈరోజు తిథివార నక్షత్రం బాగుంటుంది. కాబట్టి మీరు తెచ్చుకున్న లవంగాలలో నుండి 2 లవంగాలను తీసుకొని వాటిని పూజ గదిలో కాల్చేయండి. అంటే ఈ లవంగాలను పొడి చేసి ధూపం వేసినప్పుడు ఆ ధూపంలో వేసి కాల్చవచ్చు. లేదా విడిగా ఈ 2 లవంగాలను అయినా సరే కాల్చవచ్చు. అలా కాల్చటం వలన చాలా మంచి జరుగుతుంది. మీ జీవితం అద్భుతంగా మారిపోతుంది. కేవలం 2 లవంగాలతో ఇలా చేయాలి. మిగిలిన లవంగాలను వంటగదిలో పెట్టుకోండి. ఇలా గనుక ఈ తొలి ఏకాదశి రోజున మీరు చేసుకున్నట్లయితే మీ సుడి తిరిగిపోయి మీకు నిరంతరం కూడా డబ్బు వస్తుంది. లక్ష్మీదేవి చల్లని చూపు మీపై ఉంటుంది. అమ్మవారి యొక్క కృపా కటాక్షం అనేది మీకు కలుగుతుంది. మీరు చక్కగా ఉండడానికి కూడా అవకాశం అనేది ఉంటుందని మనకు పండితులు చెప్తూ ఉన్నారు. అవునా, ఈరోజు తెచ్చుకుంటే లవంగాలను తెచ్చుకోండి. అలా గనుక తెచ్చుకున్నట్లయితే లక్ష్మీదేవి మన ఇంట్లో తిష్ట వేసుకుని కూర్చుని మనకు కావాల్సినంత ఐశ్వర్యం ఇస్తుంది. మనకు చక్కటి యోగాన్ని కూడా కలిగిస్తుంది అని మనకు పండితులు స్పష్టంగా చెప్తూ ఉన్నారు. ఇక అనంతరం ఇవి కాకుండా ఇంకొన్ని వస్తువులను ఇంటికి తెచ్చుకున్న చక్కటి యోగాలు సిద్ధిస్తాయి. ఈరోజు బెల్లాన్ని కూడా కొని ఇంటికి తెచ్చుకోవచ్చు. బెల్లాన్ని కొని ఇంటికి తెచ్చుకుంటే బంగారం కొని ఇంటికి తెచ్చుకున్నంత ఫలితం వస్తుంది. ఇలా తెచ్చుకున్న బెల్లాన్ని పూజ గదిలో పెట్టుకుని పూజించి 5 నిమిషాల తర్వాత తీసి వంటగదిలో పెట్టుకుని తర్వాత వంటల్లో వాడుకోవచ్చు. ఇలా ఈరోజు బెల్లం కొని తెచ్చుకుంటే లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. అంతేకాదు ఇలా బెల్లంను కొని ఇంటికి తెచ్చుకోవటం వల్ల సంవత్సరం పొడుగునా కూడా మనం మంచి శుభవార్తలు, తీపి వార్తలు వినడానికి అవకాశం అనేది ఉంటుంది. చేదు వార్తలు కాకుండా తీపి శుభవార్తలు వినడానికి అవకాశం ఉంటుంది. మీకు మంచి శుభ ఫలితం వస్తుంది. మీ జీవితం అనేది మారిపోయి మీకు అదృష్టము ఐశ్వర్యము కలుగుతుంది. కావున బెల్లం కూడా కొని తెచ్చుకోండి. అంతేకాదు ఈరోజు ఆవు బొమ్మ కూడా కొని తెచ్చుకోవచ్చు. ఆవు బొమ్మకు కూడా ఎన్నో శక్తులు ఉంటాయి. ఎవరైతే ఇంట్లో ఆవు బొమ్మను తెచ్చి పూజ గదిలో పెట్టుకుంటారో వారి ఇంట్లో గొడవలు జరగవు.
కష్టాలు పోతాయి. చాలామంది ఇళ్లల్లో ఆవు బొమ్మ ఉండదు. శాస్త్రాల ప్రకారం ఏ ఇంట్లో పూజ గదిలో ఆవు బొమ్మ ఉంటుందో ఆ ఇంట్లో 33 కోట్ల మంది దేవతలు నివసిస్తూ ఉంటారు. ముఖ్యమైన పనికి వెళ్ళేటప్పుడు ఆవు బొమ్మ నుదుట బొట్టు పెట్టి దానిని తాకి నమస్కారం చేసుకుని వెళ్తే ఆ పని తప్పకుండా జరుగుతుంది. కనుక ఈరోజు మీ ఇష్టాన్ని బట్టి ఆవు బొమ్మను తెచ్చుకొని పూజ గదిలో పెట్టుకోండి. ఆ బొమ్మకు రోజు కాకపోయినా పూజ చేసేటప్పుడు బొట్టు పెట్టి నమస్కారం చేసుకోండి. అలా చేస్తే 33 కోట్ల దేవతల అనుగ్రహం కలుగుతుంది. ఆవు బొమ్మ కొని ఇంటికి తెచ్చుకోవడానికి ఈ తొలి ఏకాదశి తిథి చాలా మంచిది. కనుక ఆవు బొమ్మ కొనాలి అని అనుకునేవారు ఈ తొలి ఏకాదశి రోజు కొని ఇంటికి తెచ్చుకోవచ్చు. అలాగే ఈరోజు ఎర్ర పప్పును కూడా ఇంటికి తెచ్చుకుంటే సంపాదన పెరుగుతుంది. ఈరోజు ఎర్రపప్పును ఇంటికి తెచ్చుకుంటే అదృష్టం, ఐశ్వర్యం, ఎనలేని సంపద మన సొంతమవుతూ ఉంటాయి. తిరిగిలేని యోగాలతో మన జీవితమే మారిపోయి మనకంతా కూడా మంచి జరుగుతుంది. మనం పట్టిందల్లా బంగారంలాగా మారుతుంది. ఎర్రపప్పు ప్యాకెట్ను ఇంటికి తెచ్చుకొని ఆ ఎర్రపప్పును 10 నిమిషాల పాటు పూజగదిలో ఉంచి ఆ తర్వాత వంటగదిలో పెట్టుకుంటే చాలు. జాతక దోషాలతో పాటు సమస్త పాపాలు పోయి కోటి జన్మల పుణ్యం లభిస్తుంది. కోట్ల దేవతల అనుగ్రహం మనకు కలగడానికి అవకాశం ఉంటుంది. మంచి ఫలితాలు ఉంటాయి. ప్రతి ఒక్కరూ కూడా అమ్మవారి అనుగ్రహం కలగాలని రకరకాల పరిహారాలు, రకరకాల విధి విధానాలను ఆచరిస్తూ ఉంటారు. కానీ కొన్ని రకాల వస్తువులను ఇంటికి తెచ్చుకోవటం వల్ల కూడా అమ్మవారి అనుగ్రహం కలుగుతుందని చాలామందికి తెలియదు. తెలియని వారి కోసం ఈ వీడియో. కాబట్టి మీరు ఇలా చేసుకోండి. ఈ వస్తువులు తెచ్చుకొని అమ్మవారి యొక్క అనుగ్రహం అనేది పొందండి. ఆ తల్లి యొక్క చల్లని చూపుతో, ఆ తల్లి యొక్క కరుణా కటాక్షములతో చక్కగా మీరు ఉండడానికి అవకాశం అనేది ఉంటుంది. శాస్త్రాల ప్రకారం, పురాణాల ప్రకారం ఇవన్నీ కూడా పూర్వకాలం నుంచి కూడా ఆచరణలో ఉన్నాయి. ఇప్పుడు మనం కొత్తగా ఏమీ చేయటం లేదు. కాబట్టి ఈ వస్తువులను ఈరోజు ఇంటికి తెచ్చుకుంటే మంచి జరుగుతుంది. శాస్త్రాల ప్రకారం, గ్రంథాల ప్రకారం ఈ వస్తువులన్నీ పరమ పవిత్రమైనవి, చాలా శక్తివంతమైనవి, చాలా శుద్ధి అయిన వస్తువులు. ఇవన్నీ కూడా ఆ తల్లి మెచ్చేవి, ఆ తల్లికి నచ్చినవి. కాబట్టి ఈ వస్తువులను ఈ తొలి ఏకాదశి రోజు మన ఇంటికి తెచ్చుకోవటం వల్ల మనకంతా కూడా మంచి జరుగుతుంది. చెడైతే మాత్రం జరగదు. అమ్మవారు మనల్ని చక్కగా అనుగ్రహించడం అనేది మన కళ్ళతో మనం చూడగలుగుతాం. మనం ఈ వస్తువులను ఈ రోజున ముఖ్యంగా ఇంటికి తెచ్చుకోవాలి. ఇవన్నీ కూడా మనకు లాభాలను తెచ్చిపెట్టే వస్తువులని పురాణాలు చెప్తూ ఉన్నాయి. అందులోనూ ఈ తొలి ఏకాదశి రోజు ఇప్పుడు మనం చెప్పుకున్న వస్తువుల్లో నుండి ఏవో ఒక 2 వస్తువులను కూడా ఇంటికి తెచ్చుకుంటే వచ్చే సంవత్సరం వరకు మీకు బాగుంటుంది, బాగా కలిసి వస్తుంది. మీకు కష్టాలు రాకుండా ఉంటాయి. మీ ధన సంపాదన పెరుగుతుంది. మొండిగా లక్ష్మీ కటాక్షం మీ పైన ఉంటుంది. ధనం వస్తూనే ఉంటుంది. రాజయోగం పట్టిందల్లా బంగారం అవుతుందని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. ఈ వీడియోలో మనం మొత్తం 7 వస్తువుల గురించి చెప్పుకున్నాము. కానీ మీరు అన్ని వస్తువులు తెచ్చుకోవాల్సిన అవసరం లేదు. వీటిల్లో నుండి మీకు నచ్చినవి లేదా మీకు కావలసినవి ఏవైనా 2 వస్తువులు మాత్రమే తెచ్చుకోండి. ఎక్కువ తెచ్చుకోవాల్సిన అవసరం లేదు. 2 తెచ్చుకుంటే చాలు. లక్ష్మీనారాయణుల అనుగ్రహం కలుగుతుంది. మీరు కోరుకున్నంత ధనం వస్తుంది. ధనం దూసుకు వస్తుంది. అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. కుబేరులుగా మారిపోతారు. కాబట్టి ఈ తొలి ఏకాదశి రోజున అందరూ గుర్తుపెట్టుకొని మర్చిపోకుండా ఈ వస్తువులను కొని ఇంటికి తెచ్చుకొని శుభ ఫలితాలను పొందండి. ఆనందంగా జీవించండి. ఈ తొలి ఏకాదశి అనేది సంవత్సరంలో వచ్చే అన్ని ఏకాదశులలోకెల్లా పెద్ద ఏకాదశి. ఈరోజు పేలపిండిని తింటారు, గుడికి వెళ్తారు, విష్ణుమూర్తిని ఆరాధిస్తూ ఉంటారు, ముఖ్యంగా ఉపవాసం ఉంటారు. ఈ తొలి ఏకాదశి అంటే విష్ణుమూర్తికి ఎంతో ప్రీతి. ఈ తొలి ఏకాదశి రోజు మగవారు క్షవరం చేయించుకోకూడదు. ఎవరు ఈరోజు గోర్లు కత్తిరించుకోకూడదు. షాంపూలు లేదా కుంకుడుకాయలు పెట్టి తలస్నానం చేయటం వంటి పనులు చేయకూడదు. అలాగే తొలి ఏకాదశి రోజు స్త్రీలు గుడికి వెళ్ళేటప్పుడు చక్కగా జడ వేసుకొని వెళ్ళాలి. అంతేగాని ఒక క్లిప్ పెట్టేసి లూజ్ హెయిర్ వదిలేసి లేదా జుట్టు విరబూసుకొని వెళ్ళకూడదు. మహాపాపం తగులుతుంది. ఈ తొలి ఏకాదశి ఆషాఢ మాసంలో వచ్చే అత్యంత పవిత్రమైన రోజు. తొలి ఏకాదశి అంటే విష్ణుమూర్తికి ఎంతో ఇష్టం, ఎంతో ప్రీతి. ఈ తొలి ఏకాదశి రోజు ఎవరూ కూడా నల్లటి రంగు వస్త్రాలు ధరించకూడదు. ఈ తొలి ఏకాదశి రోజు తప్పనిసరిగా అందరూ ఉపవాసం ఉండాలి. ఉపవాసం ఉండలేని వారు సాత్విక ఆహారం తీసుకోవాలి. అంతేగాని తొలి ఏకాదశి రోజున పొరపాటున కూడా మాంసాహారం తినకూడదు. మహాపాపం తగులుతుంది. అంతేకాదు ఈ తొలి ఏకాదశి రోజు ఎవరితో గొడవలు పడకూడదు. భార్య, భర్తలు, పిల్లలు ఇలా ఎవరితో వాదనలకు దిగకూడదు. ఎందుకంటే ఇది పరమ పవిత్రమైన ఏకాదశి.
ఈ ఏకాదశి రోజున ఉదయాన్నే నిద్రలేచి ఇల్లంతా శుభ్రం చేసుకొని ఆడవాళ్ళు తలస్నానం చేసి ఉప్పు నీటితో ఇల్లంతా శుభ్రం చేసుకొని ఇంటి గడపలకు పసుపు రాసి ఇంటి గుమ్మం ముందు ముగ్గులు వేసుకొని ఇంట్లో దీపారాధన చేసుకోవాలి. ఈ రోజున చేసే పూజలకు కొన్ని జన్మల పుణ్య ఫలితం లభిస్తుంది. అలాగే ఎవరైతే కటిక పేదరికంతో ఇబ్బంది పడుతూ ఉన్నారో, తరచూ డబ్బు సమస్యలతో బాధపడుతూ ఉన్నారో అలాంటి వారు ఈ తొలి ఏకాదశి రోజున తులసి మొక్కను తప్పకుండా పూజించండి. ఏకాదశి రోజున తులసి మొక్కను పూజిస్తే ఆర్థిక సమస్యలన్నీ వెంటనే తొలగిపోయి లక్ష్మీ కటాక్షం సులభంగా లభిస్తుంది. అంతేకాదు మన జ్యోతిష్య శాస్త్రంలో రాగి చెట్టుకు చాలా విశిష్టత ఉంటుంది. రాగి కలశంలో త్రిమూర్తులు నివసిస్తూ ఉంటారు. కాబట్టి ఈ ఏకాదశి రోజున ఒక రాగి చెంబులో నిండుగా నీళ్లు పోసి మీ ఇంటి ఈశాన్యంలో పెట్టుకోండి. కుటుంబంలో ఉన్న సమస్యలన్నీ కూడా వెంటనే తొలగిపోతాయి. మరి ముఖ్యంగా ఈ ఏకాదశి నాడు సాయంత్రం 6 దాటిన తర్వాత ఇంటి గుమ్మం ముందు 2 దీపాలు వెలిగించి ఇంటి గుమ్మానికి హారతి ఇవ్వండి. అలా చేస్తే మీ ఇంట్లోకి వెంటనే లక్ష్మీదేవి అడుగు పెడుతుంది. ఇక మీ ఇంట్లో లక్ష్మీదేవి తాండవిస్తుంది. అదేవిధంగా ఈ ఏకాదశి రోజున మీ ఇంటి ప్రధాన తలుపులపైన పసుపుతో స్వస్తిక్ గుర్తును వేయండి. మీ ఇంటికి ఉన్న అష్టదరిద్రాలు తొలగిపోయి మీ ఇంటికి అష్టైశ్వర్యాలు ప్రాప్తిస్తాయి. అలాగే ఈ తొలి ఏకాదశి రోజు ఇంట్లో పూజ చేసుకునే సమయంలో ఖచ్చితంగా దక్షిణావృత శంఖాన్ని ఊదండి. అలా ఊదితే ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ, దుష్ట శక్తులు బయటికి వెళ్ళిపోతాయి. మీ ఇంట్లో ఉన్న వారందరికీ కూడా చాలా మంచి జరుగుతుంది. కనుక ఏకాదశి రోజు పూజ చేసే సమయంలో దక్షిణావృత శంఖాన్ని ఊదండి. ఒకవేళ మీ ఇంట్లో దక్షిణావృత శంఖం లేకపోతే తొలి ఏకాదశిలోపు ఒక శంఖాన్ని కొని తెచ్చుకొని పూజ గదిలో పెట్టుకోండి. ముత్తైదవ స్త్రీలు తొలి ఏకాదశి ముందు రోజు అంటే దశమి నాడు గోరింతాకును కోసి నూరి చేతులకు పెట్టుకుంటే మాంగళ్య బలం పెరుగుతుంది. ఆషాఢంలో ఒక్కసారైనా గోరింతాకు పెట్టుకోవాలని అంటారు కదా. ఆ గోరింతాకును ఈ తొలి ఏకాదశి రోజు ముందు రోజున పెట్టుకుంటే లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. కనుక దశమి రోజు స్త్రీలందరూ కూడా చేతులకు గోరింతాకు పెట్టుకోండి. స్త్రీలంటే కేవలం పెళ్లి అయిన వారు మాత్రమే కాదు, పెళ్లి అవ్వని వారు కూడా ఈరోజు గోరింతాకు పెట్టుకోవాలి. పెట్టుకోవటం వలన మీకు అన్ని శుభాలే జరుగుతాయి. మహిమాన్వితమైన ఈ తొలి ఏకాదశి పర్వదినాన ఏకాదశి వ్రతాన్ని ఆచరిస్తే సూర్యచంద్ర గ్రహణములలో భూమి దానాలిచ్చినంత, అశ్వమేధ యాగం చేసినంత, 60,000 సంవత్సరాలు తపస్సు చేసినంత పుణ్యం లభిస్తుందని తొలి ఏకాదశి వ్రత మహత్యాన్ని గురించి మన పురాణాలు చెప్తూ ఉన్నాయి. మహాసాధ్వి సతీ సక్కుబాయి ఈ వ్రతాన్ని ఆచరించి మోక్షసిద్ధి పొందటం జరిగింది. సాధారణంగా ఏదైనా శుభకార్యం చేస్తున్నప్పుడు శుభప్రదమైన దుస్తులను ధరించటం మన ఆనవాయితీ. కొన్ని రంగు దుస్తులను వేసుకోవటం వలన శుభ ఫలితాలు వస్తాయి. మరికొన్ని రంగు దుస్తుల వలన చెడు ఫలితాలు వస్తాయి. ఎందుకంటే కొన్ని రంగులు నెగిటివ్ ఎనర్జీని అట్రాక్ట్ చేస్తాయి, కష్టాలను కలిగిస్తాయి, దుష్ట శక్తులను ప్రేరేపిస్తాయి. అలాగే కొన్ని రంగుల దుస్తులు గ్రహాల అనుకూలతలను పొంది పాజిటివ్ ఎనర్జీని అట్రాక్ట్ చేస్తాయి, మన మనసుకు ప్రశాంతతను ఇస్తాయి, మనం ఉల్లాసంగా ఆనందంగా ఉండేలాగా ప్రేరేపిస్తాయి. మామూలు రోజులలో కన్నా కొన్ని ప్రత్యేకమైన రోజులలో శుభప్రదమైన రంగులలో ఉండే దుస్తులను ఖచ్చితంగా వేసుకోవాలని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. ప్రత్యేకించి ఈ తొలి ఏకాదశి రోజు స్త్రీలు ఈ రంగు దుస్తులు ధరిస్తే చాలు, మీకు ఈ సంవత్సరం అంతా బాగా కలిసి వస్తుంది. మీ భర్త ఆయురారోగ్యాలతో ఉంటాడు. ధనం బాగా సంపాదించే యోగాలు వస్తాయి. దీర్ఘ సుమంగళి యోగం కలుగుతుంది. అద్భుతమైన ఫలితాలు వస్తాయని పెద్దలు చెప్తూ ఉన్నారు. ఇక ఎంతో పవిత్రమైన ఈ తొలి ఏకాదశి రోజు స్త్రీలు పసుపు రంగు చీర కట్టుకుంటే చాలు మంచిది. విష్ణుమూర్తికి పసుపు రంగు అంటే చాలా ఇష్టం. పసుపు రంగు దుస్తులు ధరించడం వలన విష్ణుమూర్తి అనుగ్రహం కలుగుతుంది. భర్తకు చాలా మంచి జరుగుతుంది. ఆరోగ్యము, ఐశ్వర్యము సిద్ధిస్తాయి. కష్టాల నుండి బయటకు వచ్చి సమస్త పాపాలను, దరిద్రాలను తొలగించుకొని దైవానుగ్రహంతో సంపాదిస్తూ సంతోషంగా జీవించి ఉండాలన్నా, దాంపత్య జీవితంలో సమస్యలు పోవాలన్నా, పిల్లలు మనకు అనుకూలంగా ఉండాలన్నా, వారి విద్యా బుద్ధులు బాగుండాలన్నా మర్చిపోకుండా ఆడవారు పసుపు రంగు చీరను కట్టుకోండి. చీర వేసుకున్నా, చుడిదార్ వేసుకున్నా లేదా వేరే ఏ డ్రెస్ వేసుకున్నా పసుపు రంగులో ఉండేది వేసుకుంటే మీకు చాలా మంచి జరుగుతుంది. మా దగ్గర ఎల్లో కలర్ దుస్తులు లేవు అనుకునేవారు పింక్ కలర్లో ఉండేవి వేసుకున్నా కూడా అవే అద్భుతమైన ఫలితాలు కలుగుతాయి. కేవలం ఆడవారు ఒక్కరే కాదు, పిల్లలు, పెద్దలు, మగవారు అందరూ కూడా తొలి ఏకాదశి రోజు పసుపు రంగు లేదా
పింక్ కలర్లో ఉండే దుస్తులు ధరిస్తే చాలా అద్భుతమైన ఫలితాలు వస్తాయి. కష్టాలన్నీ కూడా పోతాయి. దాంపత్య జీవితం మారుతుంది, బాగుంటుంది కూడా. అష్టైశ్వర్యాలు, భోగభాగ్యాలు సిద్ధిస్తాయి. మీకు ఉన్న సమస్యలన్నీ కూడా పోతాయి. లక్ష్మీదేవి నారాయణుల అనుగ్రహంతో మీకంతా మంచే జరుగుతుంది. కాబట్టి ఈ తొలి ఏకాదశి రోజు అందరూ కూడా పసుపు లేదా పింక్ కలర్లో ఉండే దుస్తులను ధరించండి. అద్భుత ఫలితాలను పొంది ఆనందంగా జీవించండి. మీకు తొలి ఏకాదశి రోజు ఏ సమయంలో ఆవు కనిపించినా ఆ ఆవు దగ్గరకు వెళ్ళి ఆ ఆవు చుట్టూ 3 ప్రదక్షిణలు చేసి బీరకాయను ఆహారంగా పెట్టండి. బీరకాయతో పాటు మీ దగ్గర ఉంటే అరటిపండుని కూడా ఆహారంగా పెట్టండి. సాధారణంగా వీధుల్లో ఆవులు కనిపిస్తూ ఉంటాయి. ఆ ఆవులకైనా సరే బీరకాయలను పెట్టవచ్చు. లేదా మీరు గుడికి వెళ్ళినప్పుడు ఆ గుడి దగ్గర ఉండే ఆవుకైనా సరే ఈ ఆహారం పెట్టవచ్చు. బీరకాయలు ఒక్కటే పెట్టవచ్చు, లేదా బీరకాయతో పాటు అరటి పండ్లను కూడా పెట్టవచ్చు. ఇలా తొలి ఏకాదశి రోజు బీరకాయలను, అరటి పండ్లను గోవుకు ఆహారంగా పెడితే మీకు ఉండే దరిద్రాలన్నీ కూడా తొలగిపోతాయి. సమస్యలు, కష్టాలు అన్నీ పోతాయి. లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. విష్ణుమూర్తి అనుగ్రహంతో అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. ఈ తొలి ఏకాదశి రోజు ఆవుకు బీరకాయలను తినిపిస్తే మళ్ళీ వచ్చే సంవత్సరం తొలి ఏకాదశి వరకు మీకు ఎటువంటి ఆర్థిక సమస్యలు రావు. వద్దన్న ధనం వస్తుంది. మంచి ఉద్యోగాలు వస్తాయి. పెళ్ళిళ్ళు కాని వారికి పెళ్ళిళ్ళు జరిగిపోతాయి. అప్పులు తీరిపోతాయి. మీకు అన్నీ శుభాలే జరుగుతాయి. కాబట్టి ఈ ఏకాదశి రోజు గోవుకు 2 బీరకాయలను, 2 అరటి పండ్లను తప్పనిసరిగా తినిపించండి. అంతేకాదు ఈ తొలి ఏకాదశి రోజు గోవుకు వివిధ ఆహార పదార్థాలను పెట్టడం వలన వివిధ రకాల ఫలితాలు కలుగుతాయి. ఏకాదశి రోజు బియ్యపిండిలో బెల్లం కొంచెం నీరు కలిపి గోవుకు ఆహారంగా పెట్టడం వల్ల మానసిక ప్రశాంతత కలుగుతుంది. అలాగే నానబెట్టిన కందులను గోవుకు ఆహారంగా పెట్టడం వల్ల మనలో ఉన్న కోపం తగ్గిపోతుంది. ఏకాదశి రోజు నానబెట్టిన కుసుమ గింజలను గోవుకు ఆహారంగా పెట్టడం వల్ల మనం చేసిన పాపాలు దూరమవుతాయి. నానబెట్టిన శనగలను ఈరోజు గోవుకు ఆహారంగా పెట్టడం వల్ల మనలో ఆధ్యాత్మిక చింతన ఏర్పడుతుంది. రాగిపిండి మరియు బెల్లము కలిపి గోవుకు పెడితే మనకు ఉన్న దరిద్రాలు తొలగిపోతాయి. ఏకాదశి రోజు నానబెట్టిన పెసర్లను ఆవుకు ఆహారంగా పెట్టడం వల్ల విద్యా అభివృద్ధి కలుగుతుంది. ఏకాదశి రోజు ఉడికించిన ఆలుగడ్డలను గోవుకు ఆహారంగా పెట్టడం వల్ల నరఘోష పోతుంది. అలాగే ఈరోజు ఆవుకు క్యారెట్ ఆహారంగా పెట్టడం వల్ల వ్యాపార అభివృద్ధి జరుగుతుంది. బీట్రూట్, పాలకూరను కలిపి గోవుకు ఆహారంగా పెట్టడం వల్ల ఐశ్వర్యం కలుగుతుంది. ఏకాదశి రోజు గోవుకు దోసకాయను ఆహారంగా పెట్టడం వల్ల శత్రువులు మిత్రులవుతారు. టమాటాను ఆహారంగా పెట్టడం వల్ల వివాహ ప్రాప్తి కలుగుతుంది. ఈరోజు గోవుకు వంకాయను ఆహారంగా పెట్టడం వల్ల సంతాన ప్రాప్తి కలుగుతుంది. ఏకాదశి రోజు ఆవు కనిపిస్తే ఇలా ఏదో ఒక ఆహారం పెట్టారంటే ఒక్క నిమిషంలో మీ ఒంట్లోని నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా పోతుంది. ఆ ఆవే లాగేసుకుంటుంది. మీకు ఉన్న దరిద్రం, కష్టాలన్నీ కూడా పోతాయి. కనుక ప్రతి ఒక్కరూ కూడా ఏకాదశి రోజు ఆవు కనిపిస్తే ఈ చిన్న పనిని చేసి దరిద్రాన్ని వదిలించుకొని శుభ ఫలితాలను పొంది సంతోషంగా జీవించండి. ఎంతో పవిత్రమైన ఈ తొలి ఏకాదశి రోజు అందరూ ఉపవాసం ఉంటారు. మరి ఈ ఉపవాసం ఎలా చేయాలి? ఉపవాసం చేసే సమయంలో ఏమైనా తినవచ్చా? గుడికి వెళ్తే ప్రసాదం పెడితే తినవచ్చా? అసలు ఉపవాసం ఉండలేని వారు ఏం చేస్తే ఉపవాసం చేసిన దానికన్నా 1000 రెట్ల ఫలితం వస్తుంది అనే విషయాల గురించి ఈరోజు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ఏకాదశి అంటేనే ఉపవాస దీక్ష గుర్తుకు వస్తుంది. పైగా తొలి ఏకాదశిని హిందువులు మొదటి పండుగగా జరుపుకుంటూ ఉంటారు. ఈ రోజు ఉపవాసం ఉంటే మరింత మంచిదని చెప్తూ ఉంటారు. ఉపవాసం పాటించడానికి ఒక పద్ధతి ఉంది. తొలి ఏకాదశి రోజు ఉపవాసం ఉండాలి అనుకునేవారు అంతకు ముందు రోజున దశమి రాత్రి నిరాహారంగా ఉండాలి, లేదా లైట్ ఫుడ్, అల్పాహారం లాంటివి తీసుకోవాలి. మన జీర్ణ వ్యవస్థను ఏకాదశి ఉపవాసానికి సిద్ధం చేయటమే ఈ ఆచారం వెనుక ఉన్న అంతరార్థం. ఇక తొలి ఏకాదశి రోజు బ్రహ్మ ముహూర్తంలో నిద్రలేచి తలస్నానం చేయాలి. ఆ రోజంతా ఏమీ తినకుండా నిష్టగా ఉపవాసం ఉండాలి. ఏమీ తినకుండా ఉండలేని వారు పాలు, పండ్లు తినవచ్చు. అవి కూడా చాలవు అనుకునేవారు ఒక్కపూట భోజనం చేసి ఏకభుక్తం ఉండవచ్చు. ఇలా ఈ 3 పద్ధతుల్లో ఏదో ఒక విధంగా ఏకాదశి ఉపవాసం ఉండాలి. ఈ ఉపవాసం జాగరణలతో తొలి ఏకాదశి రోజు గడిచిన తర్వాత మర్నాడు అనగా ద్వాదశి రోజు తెల్లవారుజామున దగ్గరలోని ఆలయాలను దర్శించుకోవాలి.
ఆ తర్వాత ద్వాదశి పారణ చేయాలి. పారణ అంటే ఏదైనా తినాలి. ద్వాదశి రోజు కూడా లైట్ ఫుడ్ తింటే మంచిది. ఎందుకంటే తొలి ఏకాదశి రోజు ఉపవాసం ఉండటం వలన జీర్ణ వ్యవస్థ నెమ్మది అవుతుంది. ఒకేసారి దానికి ఆహారం అందించటం అంత మంచిది కాదు. అందుకే ద్వాదశి రోజు అతిగా భుజించకూడదు. ఇక ఈ తొలి ఏకాదశి రోజు ఉపవాసం ఉన్నవారు గుడికి వెళ్ళినప్పుడు పేలాల పిండి ప్రసాదం ఇస్తే తినవచ్చు. గుడిలోనే కాదు, ఇంటి దగ్గర కూడా ఈరోజు పేలాల పిండిని ప్రసాదంగా భావించి తినవచ్చు. అందులో ఏమీ దోషం లేదు కనుక ఉపవాసం ఉండేవారు ఈరోజు ప్రసాదం తినవచ్చు. ఇక ఉపవాసం ఉండే ఓపిక లేనివారు, అనారోగ్య సమస్యలు ఉన్నవారు తొలి ఏకాదశి రోజు ఉపవాసం ఉండకపోయినా పర్వాలేదు అని ఉపవాసం ఉండి తొలి ఏకాదశి ఎప్పుడెప్పుడు అయిపోతుందా అని ఎదురు చూస్తే అది ఫలితాన్ని ఇవ్వదు. కనుక ఉపవాసం ఉండలేని వారు అన్నం కాకుండా మిగతావన్నీ తినండి. ఏమీ తినకుండా ఉండలేని వారు సంతోషంగా ఏదో ఒకటి తిని విష్ణువును ఆరాధించండి. మనస్ఫూర్తిగా విష్ణువును పూజించండి. దైవనామ స్మరణ చేసుకోండి. ఇలా సంతోషంగా ఏదో ఒకటి తిని విష్ణువును ఆరాధిస్తే ఉపవాసం ఉన్నదానికన్నా అధిక ఫలితం వస్తుంది. 1000 రెట్ల ఎక్కువ ఫలితం పొందుతారు. ఎందుకంటే ఇక్కడ మనసు ఇంపార్టెంట్. మన మనసును సంతోషంగా భగవంతుడి మీద లగ్నం చేయటమే ఉపవాసం. ఇలా కాకుండా కఠిన ఉపవాసం ఉండి కూడా భగవంతుడి మీద మనసు లగ్నం చేయలేకపోతే ఈ ఉపవాసం వ్యర్థమే అవుతుంది. కాబట్టి కావలసినవి తిని కూడా ఆ భగవంతుడి మీద మనసును లగ్నం చేయగలిగితే ఉపవాసం చేసి విష్ణువును పూజించిన దానికన్నా 1000 రెట్ల ఎక్కువ ఫలితం వస్తుంది. అంతేగాని బాధపడుతూ ఉపవాసం ఉండవద్దు. అది విష్ణువుకు నచ్చదు. నేను భోజనం చేయలేదు అని అనుకుంటూ విష్ణువును పూజిస్తే భగవంతుడికి నచ్చదు, మీకు కూడా మంచిది కాదు. తొలి ఏకాదశి రోజు దుర్భాషలు ఆడకుండా జాగ్రత్తగా ఉండండి. ఇలా తొలి ఏకాదశి రోజు మనస్ఫూర్తిగా మనసుకు సంతృప్తి కలిగే విధంగా ఉపవాసం ఉంటే మీరు ఏమీ తినకుండా ఉపవాసం ఉన్నా దానికన్నా అధిక ఫలితం వస్తుంది. ఇక ఈ ఉపవాసం ఎవరు ఉండకూడదు అనే విషయానికి వస్తే 8 ఏళ్లలోపు పిల్లలు, 80 ఏళ్లు దాటిన వృద్ధులు, అనారోగ్యంతో బాధపడుతున్నవారు, షుగర్, బీపీ వంటి దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నవారు, శ్రామికులు, కర్షకులు, ఉద్యోగానికి తప్పక వెళ్ళవలసిన వారు ఉపవాసాన్ని ఆచరించుకున్నా దోషం లేదు అని పురాణాలే పేర్కొంటున్నాయి. ఈ ఏకాదశి ప్రజలలో ఉండే చైతన్యానికి ప్రతీక. ఈరోజే శ్రీ మహావిష్ణువు యోగనిద్రలోనికి వెళ్తాడు. యోగనిద్ర అంటే భూమిపై రాత్రి సమయాలు పెరుగుతున్నాయని చెప్పడానికి సూచన. అంటే ప్రజలలో నిద్రా సమయాలు పెరుగుతాయన్నమాట. వానాకాలంలో వచ్చే మొదటి ఏకాదశి కనుక దీనిని తొలి ఏకాదశి అని లౌకికంగా చెప్తూ ఉంటారు పండితులు. ఏకాదశి అంటే 11. 5 జ్ఞానేంద్రియాలు, 5 కర్మేంద్రియాలు, మనసు కలిపి మొత్తం 11. వీటిని మనిషి తన అధీనంలోనికి తీసుకువచ్చి వాటన్నిటినీ ఒక్కిటిగా చేసి అప్పుడు దేవుడికి నివేదన చెయ్యాలి. దీని వలన మనిషికి సహజంగా అలవడే బద్ధకం దూరమవుతుందని, రోగాలు దరిచేరకుండా ఉంటాయని, ఇంద్రియ నిగ్రహం పెరుగుతుందని ఒక నమ్మకం. విష్ణుమూర్తి యోగనిద్రలోనికి వెళతాడని పెద్దలు చెప్పగానే నిజంగానే దేవుడు నిద్రపోతాడా అని ఒక సందేహం కలుగుతుంది. విష్ణువు అంటే సర్వవ్యాప్తి అని అర్థం. అంటే విష్ణువు అనే పదానికి అంతర్లీనంగా సూర్యుడు అని అర్థం అన్నమాట. ఇప్పటి వరకు ఉత్తర దిక్కుగా ప్రయాణించిన సూర్యుడు ఈ రోజు నుంచి దక్షిణ దిక్కుకు వాలుతాడు. అంటే ఈ రోజు మొదలుగా దక్షిణ దిక్కుగా ప్రయాణిస్తాడు. దానినే సాధారణ పరిభాషలో నిద్రపోవటం అని అభివర్ణించారు. మహిమాన్వితమైన ఈ ఏకాదశి పర్వదినాన వ్రతాన్ని ఆచరిస్తే సూర్య చంద్ర గ్రహణములలో భూమి దానాలిచ్చినంత, అశ్వమేధయాగం చేసినంత, 60,000 సంవత్సరాలు తపస్సు చేసినంత పుణ్యం లభిస్తుందని ఏకాదశి వ్రత మహత్యాన్ని గురించి మన పురాణాలు చెప్తూ ఉన్నాయి. మహాసాధ్వి సతీ సక్కుబాయి ఈ వ్రతాన్ని ఆచరించి మోక్షసిద్ధి పొందటం జరిగింది. తొలి ఏకాదశి రోజున సూర్యోదయానికి ముందే నిద్రలేచి శుచిగా స్నానమాచరించి శ్రీహరిని నిష్ఠా నియమాలతో పూజించాలి. పూజగదిని శుభ్రం చేసుకుని విష్ణుమూర్తి ప్రతిమకు లేదా పటానికి పసుపు కుంకుమలు పెట్టి పుష్పాలతో అలంకరించుకోవాలి. తర్వాత నైవేద్యం పెట్టి కర్పూర హారతి ఇవ్వాలి.
అష్టకష్టాలతో తలమునకలవుతున్న మానవజాతిని ఉద్ధరించడానికి సాక్షాత్ ఆ శ్రీహరే ఈ ఏకాదశి వ్రతాన్ని ఏర్పాటు చేశాడని, ఈ వ్రతాన్ని నియమనిష్టలతో ఆచరించిన వారు సమస్త వ్యధల నుంచి విముక్తి పొందగలరని, మరణం అనంతరం వైకుంఠ ప్రాప్తి లభిస్తుందని పద్మపురాణంలో చెప్పారు. అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది, చూడండి. అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.